విజయనగరం జిల్లా సంకిలిలోని ఐఈడీ షుగర్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలు కలుషితమై మహిళలు గర్భసంచి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారంటున్నారు. గాలిలోకి వదిలే ఫ్యాక్టరీ పొగతో నల్ల రేణువులు పడి కంటి, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. చిన్నాయిపేట, నంకిలి, దేవులాల, ఉర్ల, మధ్యరాయుడుపేట, అప్పాపురం, గోపంపేట సహా పలు గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని చెప్పారు. ఫ్యాక్టరీ పక్కనే ఉన్న చెరువులోకి వ్యర్థాలు వదలడంతో పంటలు పండక నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు. బాధితుల ఆందోళనతో సమస్య పరిష్కరిస్తామన్న ఫ్యాక్టరీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. సంకిలి షుగర్ ఫ్యాక్టరీ మరియు కెమికల్ ఫ్యాక్టరీల వల్ల మాకు సుమారుగా 5-6 గ్రామాల్లో నష్టం జరుగుతున్నది. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్లో కలుషితము, కెమికల్ వాటర్లో కలపడం వల్ల మా కాలువలు, ఛానల్లో, నాగవల్ నదిలో కలిపేస్తున్నారు. దీనివల్ల జనాలు ఊపిరితిత్తుల వ్యాధులకి ఇలాంటికి గురవుతున్నారు. రోడ్డు పొల్యూషన్ వల్ల వెహికల్ అటువైపు ఇటువైపు ఆపడం వల్ల బైక్తో పడడం జరుగుతున్నది. ఎన్నిసార్లు చెప్పినా ఇది పట్టించుకోవట్లేదు. ఏమంటే మాకు పోలీసుల తరుముతాము, ఇలాంటివన్నీ బెదిరిస్తున్నారు. ఈ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ లోకల్ లీడర్లకి డబ్బులు ఇచ్చుకుంటూ దీనివల్ల దాన్ని అరికడుతున్నారు. ఇది మా జనాల్లో చాలా వ్యతిరేకత ఉంది. దీన్ని అరికడతారని కోరుకుంటున్నాము. ఇంకా ఈ ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల పైన మేము ఏదైనా కొంచెం ఇంటి పైన వచ్చి తెల్లారి మార్నింగ్ చూసేసరికి ఆ పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా వస్తుంది. ఈ రోడ్డు కూడా కాలుష్య నివారణ కూడా చర్యలు తీసుకోవట్లేదు. నిరంతరము ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది. డస్ట్, ధూళి అనేది కంటిన్యూగా నిరంతరం జరుగుతుంది. వాటర్ కూడా తడపమని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన వాటర్ ట్యాంక్తో వాటర్ కూడా తడపట్లేదు. దీనివల్ల మేము బళ్ళ మీద వెళ్తుంటే డ్రైవింగ్